Hello everyone, I'm Dr. Soumya. I'm a fertility specialist and laparoscopic surgeon, 5 Fertility Mangalgiri and Vijayawada. ఈ రోజు మనం సంతానలేమి సమస్యతో బాధపడే వాళ్ళకి ఏమేమి రకమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి అనేది తెలుసుకుందాం. సంతానం కలగాలంటే 5 స్టెప్స్ ఏంటి అంటే 5 స్టెప్స్ ఆఫ్ కన్సెప్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరీలో ఫాలికల్ డెవలప్ అవ్వాలి. ఇవన్నీ ఫాలికల్స్ అనమాట. సో ఫాలికల్ డెవలప్ అవ్వాలి. సో ఫాలికల్ డెవలప్మెంట్ తర్వాత ఎగ్ రిలీజ్ అవ్వాలి. దాన్ని ఓవ్యులేషన్ అని అంటాం. సో ఎగ్ రిలీజ్ తర్వాత ఈ స్పర్మ్స్ ఇట్లా ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రెండు కలిసి ఎంబ్రియో ఫామ్ అవ్వాలంటే పిండం ఏర్పడాలి. ఎంబ్రియో ఫార్మేషన్. ఈ ఫామ్ అయిన ఎంబ్రియో వచ్చి ఇక్కడ అతుక్కోవాలి. దాన్ని ఇంప్లాంటేషన్ అని అంటాం. ఇంప్లాంటేషన్ తర్వాత అది ఇక్కడ ఎదగాలి. సో 5 స్టెప్స్ ఆఫ్ కన్సెప్షన్ ఏంటంటే ఫాలికల్ డెవలప్మెంట్, ఎగ్ రిలీజ్, ఎంబ్రియో ఫార్మేషన్ అంటే పిండం ఏర్పడడం, ఇక్కడ అతుక్కోవడం అంటే ఇంప్లాంటేషన్ అండ్ గ్రోత్. సో ట్రీట్మెంట్ విధానాలు ఏముంటాయి, ఎందులో మనం ఏం చేస్తామని తెలుసుకుందాం. ట్రీట్మెంట్ విధానాలు 3. ఒకటి న్యాచురల్. ఇందులో మనం ఓన్లీ ఫాలికల్ డెవలప్మెంట్కి మందులు ఇస్తాము. ఇచ్చి ఈ ఫాలికల్ రిలీజ్ అవ్వడానికి అంటే ఓవ్యులేషన్ అవ్వడానికి ట్రిగర్ ఇచ్చి మిమ్మల్ని ఇంట్లో ఇంటర్కోర్స్ చేయమని చెప్తాం. సో ఇందులో ఓన్లీ ఫాలికల్ డెవలప్మెంట్ అండ్ ఎగ్ రిలీజ్ వరకే మనం చూస్తున్నాం. ఎంబ్రియో లోపల ఫామ్ అవుతుందా లేదా, ఇంప్లాంటేషన్ అంటే పిండం వచ్చి అతుక్కుంటుందా లేదా, ఆర్ అది ఫర్దర్ గ్రోత్ ఒకవేళ ఈ రెండు జరిగిన ఫర్దర్ గ్రోత్ అవుతుందా లేదా అనేది మనకి స్కానింగ్లో కానీ ఎటువంటి టెస్ట్లో కానీ కనిపించదు. సో ఈ ఫాలికల్ డెవలప్మెంట్ అయ్యి రిలీజ్ అయ్యే టైం మీకు చెప్తాము. మీరు న్యాచురల్గా ఇంటర్కోర్స్ చేస్తారు. ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని తెలుస్తుంది. సో ఎప్పుడైతే ఈ న్యాచురల్ దాంట్లో రాలేదో మనకి ఈ 3 జరగలేదు అని అర్థం అవుతుంది అనమాట. సో ఇలా ఒక 3 సైకిల్స్ ట్రై చేసిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఐయుఐకి వెళ్తాం. సో ఎప్పుడైతే ఈ న్యాచురల్ ఇంటర్కోర్స్ ఫెయిల్ అవుతుందో అంటే ఫాలికల్ డెవలప్ అయ్యి రిలీజ్ అయ్యి మీరు కలిసినా కూడా ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే రావట్లేదో అంటే ఎంబ్రియో అయినా ఫామ్ అవ్వట్లేదు లేదా ఇంప్లాంటేషన్ అన్నా జరగట్లేదు. సో ట్యూబ్లో ప్రాబ్లం ఉండొచ్చు, యూట్రస్లో ప్రాబ్లం ఉండొచ్చు, మీ ఎగ్ క్వాలిటీ ఆర్ స్పర్మ్ క్వాలిటీ బాగోక పిండం కూడా ఏర్పడకపోయి ఉండొచ్చు, ఆర్ ట్యూబ్ బ్లాక్ అయి ఉండొచ్చు, ఆర్ ఇక్కడ ఇంప్లాంటేషన్ జరగకపోయి ఉండొచ్చు. సో అలాంటప్పుడు మనం ఫర్దర్ టెస్టులు చేసుకుని అంటే ట్యూబ్స్ ఓపెన్గా ఉన్నాయా లేదా, హస్బెండ్ కౌంట్ కానీ కదలికలు కానీ ఆకారం కానీ స్పర్మ్స్ యొక్క ఆకారం కానీ బాగున్నాయా లేదా చూసుకుని అమ్మాయి యొక్క హార్మోన్ టెస్ట్ చేసుకుని ఒకవేళ ట్యూబ్స్ బాగుండి హస్బెండ్ కౌంట్ బేసిక్ ఉండి అమ్మాయి హార్మోన్స్ బాగానే ఉంటే నెక్స్ట్ స్టెప్ ఐయుఐ. సో ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. సో ఐయుఐలో ఏం చేస్తున్నాము, సేమ్ అనమాట. నేను చెప్పిన 5 స్టెప్స్లో ఫాలికల్ డెవలప్మెంటే చూస్తాము. ఫాలికల్ రప్చర్ అవడానికి అంటే ఎగ్ రిలీజ్ అవడానికి ఇంజెక్షన్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత జస్ట్ మనం హస్బెండ్ యొక్క స్పర్మ్స్ తీసుకొని సెమెన్ శాంపుల్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి ఆ స్పర్మ్స్ యొక్క కదలికలు ఇంక్రీజ్ చేసి ఇక్కడ రిలీజ్ చేస్తాం అనమాట. సన్న ట్యూబ్ ద్వారా ఈ ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి ఇక్కడ రిలీజ్ చేస్తాం. సో న్యాచురల్కి ఐయుఐకి డిఫరెన్స్ ఏంటి, పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. న్యాచురల్లో ఏంటంటే రా సెమెన్ శాంపుల్ వెజనాలో రిలీజ్ అయిన శాంపుల్లో నుంచి మంచి స్పర్మ్స్ కదిలి ఇక్కడ వరకు రావాలి. ఐయుఐలో మనం శాంపుల్ని ఫిల్టర్ చేసి ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి కదలికలు ఇంకొంచెం ఫాస్ట్గా ఉంటాయి. వాటిని యూట్రస్ లోపల రిలీజ్ చేస్తున్నాం. సో ఇక్కడి నుంచి స్పర్మ్స్ ఇక్కడ వరకు కదిలి వస్తే సరిపోతుంది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐయుఐ అండ్ న్యాచురల్. కానీ రెండింటిలోనూ మనం ఓన్లీ ఫాలికల్ డెవలప్మెంట్, ఫాలికల్ రిలీజే చూస్తున్నాం. మళ్ళీ ఐయుఐలో కూడా ఎంబ్రియో ఫామ్ అవుతుందా లేదా, ఇంప్లాంటేషన్ అవుతుందా లేదా, గ్రో అవుతుందా లేదా అనేది ఏ డాక్టర్కి కూడా స్కాన్స్లో కనబడదు. సో ఐయుఐ చేసినప్పుడు ఏంటంటే బేసిక్స్ బాగున్నప్పుడు న్యాచురల్గా రాకపోతే సెకండ్ స్టెప్ ఐయుఐకి వెళ్తాం. దీంట్లో న్యాచురల్ కంటే ఐయుఐలో ఒక 20% ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. ఎందుకంటే స్పర్మ్స్ అనేవి కదలికలు ఎక్కువ ఉన్నాయి పెడుతున్నాం కాబట్టి. సపోజ్ మనం 3 సైకిల్స్ న్యాచురల్ ట్రై చేసాము, 3 సైకిల్స్ ఐయుఐ ట్రై చేసాము, అవ్వకపోతే ఐవీఎఫ్కి వెళ్తాం. ఎందుకు, సో మనం ట్యూబ్స్ అన్ని టెస్టులు చేసాం కాబట్టి ట్యూబ్స్ బాగున్నా ఫాలికల్ డెవలప్మెంట్కి రిలీజ్కి మందులు ఇచ్చి ఈ 2 ప్రాసెస్లు జరుగుతున్నా కూడా మనం మంచి స్పర్మ్స్ ఇక్కడ పెట్టినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఎంబ్రియో ఫార్మేషన్ జరగట్లేదు లేదా ఇంప్లాంటేషన్ జరగట్లేదు. సో ఎంబ్రియో అంటే పిండం ఎలా ఫామ్ అవుతుంది, ఎగ్ స్పర్మ్ కలిస్తే. సో ఖచ్చితంగా ఎగ్ క్వాలిటీనో స్పర్మ్ క్వాలిటీనో ఆ రెండిటి వల్ల ఏర్పడిన పిండం జెనెటిక్గా బాగోకో లేకపోతే గర్భసంచి లోపల అతుక్కోకో ప్రెగ్నెన్సీ రావట్లేదు కాబట్టి నెక్స్ట్ 3 సైకిల్స్ ఐయుఐ కూడా ఫెయిల్ అయితే ఐవీఎఫ్కి వెళ్తాం. సో ఐవీఎఫ్లో ఏంటంటే మనం ఎగ్స్ కూడా అంటే అమ్మాయిలో డెవలప్ అయ్యే ఎగ్స్ కూడా బయటికి తీసి చూస్తాం కాబట్టి ఎగ్ యొక్క క్వాలిటీ తెలుస్తుంది.
ఇదిను స్పర్మ్ కలిసి మనం ఏర్పడే ఎంబ్రియోస్ని మనం కల్చర్ చేసే ఎంబ్రియో క్వాలిటీ కూడా గ్రేడ్ 1 గ్రేడ్ 2 గ్రేడ్ 3 మనకు తెలుస్తుంది కాబట్టి మనం గుడ్ క్వాలిటీ ఎంబ్రియోని సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా ఎంబ్రియోని ఇక్కడ పెట్టేస్తాం అనమాట. గర్భసంచి లోపల డైరెక్ట్గా ఎంబ్రియోని మనమే తయారు చేసి పెడతాం. సో మనకి ఇందులో ఎగ్ క్వాలిటీ సెలెక్షన్ ఉంటుంది, స్పర్మ్ క్వాలిటీ సెలెక్షన్ ఉంటుంది, అండ్ ఎంబ్రియో క్వాలిటీ సెలెక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి 80 to 90% ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఐవీఎఫ్లో ఉంటాయన్నమాట. సో కొంతమందికి ఐవీఎఫ్ కూడా ఫెయిల్ అవ్వచ్చు, అది ఇంకా డీపర్. అంటే ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యి చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. సో అది మనం ఐవీఎఫ్ కూడా ఫెయిల్ అయ్యింది అంటే ఒక 10 to 20% ఐవీఎఫ్ కూడా ఫెయిల్ అయ్యిందంటే గర్భసంచి లోపల ఇమ్యూనిటీ ప్రాబ్లం వల్లనో లేకపోతే గర్భసంచి లోపల రిసెప్షన్ ప్రాబ్లం వల్లనో మనకి పిండం అతుక్కోవట్లేదని అర్థం. లేదా జెనెటిక్గా అంటే పీజీటీ టెస్ట్లు ఇవన్నీ ప్రీజెనెటిక్ టెస్టింగ్ అవి చేస్తాం కదా, అవి ఎంబ్రియో జెనెటిక్గా ఎలా ఉందని చూసుకుని చేసే టెస్ట్లు అనమాట. సో జెనెటిక్గా ఎంబ్రియో బాగోకపోవడం వల్ల కూడా ఇంప్లాంటేషన్ అవ్వకపోవచ్చు. సో నేను ఇచ్చే సలహా ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మన నర్సింగ్ హోమ్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళి నెంబర్ ఆఫ్ టైమ్స్ న్యాచురల్ ట్రై చేయడం వల్ల, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఐయుఐ ట్రై చేయడం వల్ల పేషెంట్కే నష్టం కలుగుతుంది. ఇది తెలియక చాలామంది 8 to 10 సైకిల్స్ న్యాచురల్ ఆర్ 6 సైకిల్స్ ఐయుఐలు ట్రై చేస్తున్నారు. దీనివల్ల ఆడవాళ్ళలో ఉన్న ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంది తప్పితే దానివల్ల కలిగే బెనిఫిట్ ఏమి ఉండదు. సో ఎప్పుడైనా ఈ 3 రూల్ పాటించడం అనేది బెటర్. అంటే 3 సైకిల్స్ న్యాచురల్, 3 ఐయుఐ అవ్వకపోతే ఐవీఎఫ్కి వెళ్తే ప్రెగ్నెన్సీ త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.